హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా ఛానల్ని చూడొచ్చు. ఎంఎన్వి స్వీట్స్ ఫర్ యూ అనే ఛానల్. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ అనేది యూజ్ చేస్తుంటారు, వాటి ద్వారా అర్న్ చేస్తుంటారు. అయితే గూగుల్ యాడ్సెన్స్లో వాళ్ళకు వచ్చిన పిన్ని ఏ విధంగా ఎంటర్ చేయాలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ఇక్కడ ఒక URL ఎంటర్ చేయండి. www.google.com/adsense అనే ఒక URL ఎంటర్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో సైన్ ఇన్ అనే బటన్ని ప్రెస్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అనే బటన్ని ప్రెస్ చేస్తారో మీరు డైరెక్ట్గా ఒక ఛానల్ చూడొచ్చు. ఇక్కడ ఛానల్కి సంబంధించిన యూజర్ ఐడి అంటే జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలా. ఓకే, అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్గా ఎప్పుడైతే మీరు నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేస్తారో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఈ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనం పాస్వర్డ్ ఇదంతా ఎంటర్ చేస్తామో గూగుల్ యాడ్సెన్స్ పేజ్ అనేది మనకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది ఇలాగా. ఓకే, ఈ గూగుల్ యాడ్సెన్స్ పేజ్ ఎప్పుడైతే మనకు ఓపెన్ అయిపోతుందో మీరు చూడండి, మీ యొక్క పిన్ ఇస్తున్నారంటే మీ అకౌంట్లో కంపల్సరీ కరెంట్ బ్యాలెన్స్ $10 పైన $10 వచ్చినప్పుడే మీ ఇంటికి ఒక పిన్ అనేది వచ్చేస్తుంది. ఆ పిన్ అనేది కూడా మీకు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది పిన్. వాస్తవంగా అయితే గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చిన ఇక్కడ పిన్ అని చూసారా, ఆ పిన్ ఇక్కడ ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తుంది. మీరు ఆ స్పీడ్ పోస్ట్ ద్వారా ఆ పిన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ పిన్ ఎక్కడ ఎంటర్ చేస్తాం గూగుల్ యాడ్సెన్స్లో అంటే ఇక్కడ మీరు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు బ్యాక్ వచ్చేసి ప్రీవియస్ ఆప్షన్ కావాలనుకుంటే ప్రీవియస్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో సెట్టింగ్స్ అనే బటన్ని ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ అనే బటన్ ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్స్లో పర్సనల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయింది. అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి సెలెక్ట్ అయింది. ఈ సెట్టింగ్స్లో అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్లో వెరిఫై అడ్రస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ వెరిఫై అడ్రస్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ఎంటర్ యువర్ పిన్ అని అడుగుతుంది ఇక్కడ. మీరు ఆ పిన్ ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, ఆ పిన్ ఎప్పుడైతే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారో చూడండి, నాకు వచ్చిన పిన్ ఇది. ఓకే, ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా సబ్మిట్ అనే బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో చూడండి, మనకు సబ్మిట్ అయిపోతుంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్లో మనం ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చూడండి అప్రూవల్ అయిపోయింది అన్నట్టు. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ అమౌంట్ డ్రా చేయాలనుకుంటే $10 వచ్చినప్పుడు మీ ఇంటికి పిన్ వస్తుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో మీరు లాస్ట్ ఎండ్ స్క్రీన్లో చూడొచ్చు ఆ వీడియోని. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చూసి మీ యొక్క పిన్ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఛానల్ తయారు చేసాం, ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.